అందరికీ శుభోదయం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దసరా దేవీ నవరాత్రులు మొదలైనవి కదండి. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపురి సుందరి దేవిగా కొలుస్తారు. ఈ రోజు వచ్చి బెల్లం పరమాన్నం నైవేద్యంగా అమ్మవారికి నివేదిస్తారు. అంటే నేను చేస్తాను కానీ అమ్మవారికి భక్తితో చేసే పూజ ఏ పూజ అయినా అమ్మవారు స్వీకరిస్తారంటే ఈ దసరా దేవి నవరాత్రులు అమ్మవారిని కలస్థాపన చేసి అఖండ దీపం అది పెట్టుకుంటారు. నేనైతే మామూలుగా నిత్య దీపారాధన చేసినట్టే చేస్తున్నానండి. ఎందుకంటే అమ్మవారి దీపం అఖండ దీపం పెట్టుకున్న కలస్థాపన చేసుకున్న చాలా నిష్ఠగా చేసుకోవాలి. కాబట్టి నేను మామూలుగా అమ్మవారికి ప్రసాదం చేస్తూ నిత్య పూజ ఎలా చేసుకుంటున్నానో అమ్మవారికి కొంచెం ప్రత్యేకించి పూజ చేసుకుంటానండి, అంతే. అయితే ఈరోజు మొదటి రోజు బాలా త్రిపురి సుందరి దేవిగా కొలుస్తారు అమ్మవారిని. మరి గుళ్ళల్లో కానీ ఈ 9 రోజులు దేవి నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి. ఇంకా నేనైతే ఇక్కడ ఫస్ట్ విఘ్నేశ్వరుడు, గౌరీదేవి, లక్ష్మీదేవి పసుపు రాసి గంధం రాసి పొట్లు పెట్టేసుకుని పువ్వులు అన్నీ పెట్టేసుకుని అక్షంతలు అంటే మనం అలంకరణ ముందుగానే నేను ముందు రోజే దేవుని దగ్గర మందిరం అంతా శుభ్రం చేసేసుకొని కాగితాలని కొత్త వేసుకుని మళ్ళీ అమ్మవారికి పటాలు దేవుడి పటాలు ఉంటాయి కదండి, అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పసుపు రాసి గంధం రాసి బొట్లు అయితే ఇవాళ పెట్టుకున్నాను. నిన్నంతా క్లీన్ చేసుకున్నాను. ఇవాళ అయితే ఇంకా అమ్మవారి దగ్గర ఇక ఇలా పళ్ళులను అయితే పెట్టుకున్నానండి. అంటే మనం చేసినటువంటి పూజ కానటువంటి మనం చేసిన అక్షింతలు, కుంకుమ, పసుపు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పళ్ళులోనే ఉంటాయి. మళ్ళీ చివరిలో మనం తీసుకోవచ్చు అన్నట్టుగా నేను అలాగా కింద ఇత్తడి పళ్ళెం పెట్టుకుని అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను. నేను నార్మల్గా నిత్య పూజ చేసినట్టే చేస్తున్నాను. అంటే దాంట్లోనే కొంచెం ప్రత్యేకించి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను అనమాట. అమ్మవారికి బెల్లం పరమాన్నం అనేది నేను చేసుకున్నాను అనమాట. ఇంకా మనం దేవుడి దగ్గర అన్నీ మనం కడిగి పెట్టుకుంటాం కదండి సామాగ్రి, ఆ సామాగ్రికి కూడా గంధం రాసుకుని బొట్లు పెట్టుకుని అక్షంతలు వేసుకోవాలి. అప్పుడు శుభసూచకంగా ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు అలాగే కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నానండి. ఇంకా మనకి ప్రతిరోజు 9 రోజులు చదవలసిన మంత్రాలు ఏంటి అనేది మనకి చాలామందికి సందేహంగా ఉంటాయి. కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. ఏం వచ్చినా రాకపోయినా మనం మనస్ఫూర్తిగా మనసులో అమ్మవారిని తెలుసుకుని ఓం శ్రీ మాత్రయే నమః అని 101 సార్లు కూడా జపించవచ్చు. కుంకుమ లేకపోతే అక్షింతలు అలాగా అర్చన చేస్తూ మనం 101 సార్లు చెప్పుకున్నట్టయితే చాలా మంచిదండి. ఇదండి వాళ్ళ పూజ అయితే. ఇంకా పిల్లలకి పరమాన్నం చేశాను కదండి ప్రసాదం, అదైతే పెడుతున్నాను. వాళ్ళకి టైం అయిందనమాట, 8 o'clock అయిపోయింది అప్పటికే. ఇంకా ప్రసాదం వాళ్ళకి పెట్టేసి ఇంకా టిఫిన్ అయితే చేసి ఇస్తున్నాను అనమాట ఇద్దరికిను. అంటే మన కురిసిన వర్షాలకి వీళ్ళకి సెలవు ఇవ్వలేదండి. ఒక 3, 4, 5 ఇంకా డేట్స్ కాలేజీ పెట్టేశారు. ఇంకా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి గబగబా టిఫిన్ వేసేసి అప్పటికే వంట చేస్తానండి ప్రొద్దుటే. ఇంకా రైస్ వండేసి బెండకాయ పులుసు పెట్టాను అనమాట. ఇంకా వాళ్ళకి రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇదండి వాళ్ళ వీడియో అయితేను. మీ అందరికీ నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.